హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతో. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఉదయం మంచి హై ఇచ్చే ఒక పాడ్కాస్ట్ వాచ్ చేశానండి. ఆ పాడ్కాస్ట్ గురించి, ఆ పాడ్కాస్ట్లో ఉన్నటువంటి కంటెంట్ గురించి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగి ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఎంత అదృష్టంగా భావించాలనే విషయం మీద చాలా స్పష్టత వస్తుందండి. సో ఈ పాడ్కాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మృత్యుంజయ శర్మ అని ఆ పాడ్కాస్ట్కి గెస్ట్గా హాజరయ్యారండి. ఆ పాడ్కాస్ట్ ఛానల్ ఫిగరింగ్ అవుట్ రాజ్ షమాని పాడ్కాస్టర్, ఇండియాలో ది బెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్ అని చెప్పాలి. అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నటువంటి ఛానల్ అది. యూట్యూబ్లో అరౌండ్ 16 మిలియన్కి పైగా సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్కి ఉన్నారు. సో ఆ ఛానల్ ఎంత పొటెన్షియల్ కలిగి ఉందనేది ముఖ్యంగా మన తెలుగు ప్రజానీకానికి తెలిసిన వారికి ఎటు అర్థమవుతుంది, తెలియని వారికి కూడా దీని ద్వారా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవాళ ఈ పాడ్కాస్ట్ గురించి మాట్లాడడంలో రెండు ముఖ్యమైన అంశాలు. ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రజానీకమైనా ఎటువంటి నాయకత్వాన్ని కోరుకోవాలి, ఎటువంటి లీడర్షిప్ ఉండాలని ఆశించాలి. ఇఫ్ నాట్ ఆ విధంగా ఆశించకపోతే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ రాష్ట్ర ప్రజానీకం కూడా ఎంత ఘోరంగా నష్టపోతుంది అనే విషయం మీద చాలా క్లారిటీ వస్తుందండి ఈ కంటెంట్ ద్వారా. అండ్ అనదర్ ఆస్పెక్ట్, మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టామినా, ఆయన యొక్క చరిష్మా, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క పొటెన్షియల్, ఆయన యొక్క కమిట్మెంట్, అసలు ఏ పారామీటర్లో చూసినా కూడా సరితూగని వ్యక్తులు, నాయకులు ఆయన గురించి విమర్శలు చేస్తూ ఉంటారు, ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఆయన్ని తక్కువ చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కానీ అటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోరనే అంశం కూడా చాలా క్లారిటీగా ఈ వీడియో ఎండింగ్లో అర్థమవుతుందండి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కంటెక్స్ట్లో ఈ పాడ్కాస్ట్ సాగింది. సో ఆ పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా రిలేటివ్ అవుతుంది, అక్కడ కంటెంట్ని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి, అక్కడి రాజకీయ అంశాలు, అక్కడి రాజకీయ పరిణామాలు ఇక్కడ ప్రజానీకం అర్థం చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏముంటుంది అనే అంశాల మీద ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తాయి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో మనం గమనించినట్లయితే కోల్కతా అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు నిజంగా ఎంత పేరు కలిగినటువంటి నగరం, ఎంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కోల్కతాకి. మరి స్వాతంత్రానికి పూర్వం చూసినట్లయితే కోల్కతా ప్లేస్ ఏంటి, ఇండస్ట్రియలైజేషన్లో ఎంత అగ్రగామిగా నిలిచినటువంటి నగరం అది. మరి ఇవాళ కోల్కతా ఎక్కడుంది అంటే దశాబ్దాలుగా అక్కడి ప్రజానీకం చేసినటువంటి తప్పుల ఫలితాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనుభవించడమే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దాని తాలూకా దారుణ ప్రభావాలని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడూ కూడా ఒక పొలిటికల్ డెసిషన్ అనేది, ఒక పొలిటికల్ చాయిస్ అనేది ఆచితూచి తీసుకోవాలి. కానీ మన తెలుగు ప్రజానీకాన్ని చూసినట్లయితే ఎవరికైనా ఒక ఛాన్స్ ఇద్దాం, ఎప్పుడైనా ఒక రాయి వేద్దాం, ఏం జరిగిద్దో చూద్దాం, లాటరీ వేద్దాం అనేటువంటి మైండ్ సెట్తో, సైకాలజీతోటి ఒక బలమైన ఆయుధాన్ని కూడా కొన్నిసార్లు ఈ విధంగా నిర్లక్ష్యంగా యూటిలైజ్ చేస్తూ ఉంటారండి. కానీ దాని తాలూకా ప్రభావాలు కూడా మనం 2019-24 మధ్య చాలా స్పష్టంగా గమనించాం. సో ఇవాళ ఆ పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి అంశాలను స్పీడ్గా ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ చాలా క్లియర్గా చెప్పారండి. ఎప్పుడైనా ఒక ఆటవిక రాజ్యం కావచ్చు, ఆటవిక పరిపాలన కావచ్చు, ఆటవిక మనస్తత్వం కావచ్చు, ఆటవిక ఆలోచనలు కలిగి ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆ ప్రాంతానికి లేదా ఆ రాష్ట్రానికి చాలా తీరని నష్టాన్ని చేస్తారు. అదే విషయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇతరత్ర నాయకులు కావచ్చు, ఎంత ఆటవిక మనస్తత్వాన్ని కలిగి ఉన్నారనేది మనం చాలా క్లియర్గా గమనించాం. అందుకే కదా 2024లో వారందరినీ అంత ఘోరంగా తిరస్కరించాం. ఇక అటువంటి ఆటవిక రాజ్యం, అటువంటి ఆటవిక నాయకుల్ని ఎన్నుకోవడం కారణంగా ఎటువంటి నష్టం జరుగుతుందంటే పీపుల్ మైండ్ సెట్ కూడా కరప్ట్ అయిపోతుందంటండి. మృత్యుంజయ శర్మ గారు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ తాలూకా మైండ్ సెట్స్, ఎక్కడైనా ఒక లేబర్ కావచ్చు, లేదా ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, లేదా ఒక బెటర్ సెటిల్ అయినటువంటి పర్సన్ కావచ్చు, వాళ్ళని ఎక్కడ టచ్ చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్స్ అనేవి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గవర్నెన్స్కి అనుగుణంగా ట్యూన్ అయిపోయాయి అన్నారు. సో ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఈ ఆటవిక మనస్తత్వం కలిగినటువంటి నాయకులకి 40% మంది ఓట్లు వేశారని చెప్తున్నామో వాళ్ళందరూ కూడా ట్యూన్ అయిపోయారు. సో ఇవాళ వాళ్ళందరినీ నార్మలైజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్గానే పరిగణించాలి. మృత్యుంజయ శర్మ గారు మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఒక గవర్నెన్స్ అనేది, ఒక లీడర్షిప్ అనేది ఎలా ఉండాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి.
10 ఏళ్ల తర్వాత జరిగేటువంటి అంశాలని ఇవాళ అర్థం చేసుకోగలగాలి. ఫ్యూచర్ జనరేషన్స్ని అడ్రస్ చేయలేని నాయకత్వం ఏదైతే ఉంటుందో ఆ నాయకత్వం కారణంగా ఖచ్చితంగా ప్రజానీకం లేదా ఆ ప్రాంతం నష్టపోతుందనే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన చాలా క్లియర్గా అక్కడ ఉన్న పాడ్కాస్టర్ను కూడా అడిగారు, ఇవాళ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎప్పుడన్నా ఫ్యూచరిస్టిక్గా ఆలోచనలు చేయడం కానీ ఆ రకమైనటువంటి అప్రోచ్ అక్కడ ఉండేటువంటి లీడర్షిప్లో కానీ మనం గమనించగలిగామా అనే క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఇక్కడ చాలా క్రూషియల్ పాయింట్ మనం గమనించినట్లయితే సుమారు 2 గంటల 20 నిమిషాల మేర ఆ పాడ్కాస్ట్ ఉందంటే ఆ పాడ్కాస్ట్ ఎండింగ్ ఎక్కడ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనతో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సిబిఎన్ లీడర్షిప్ని గుర్తు చేసుకుంటూ ఆ పాడ్కాస్ట్ని వాళ్ళు ఎండ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని, ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఎక్కడైనా ఒక అడుగు బ్యాక్ స్టెప్ వేశారేమో కానీ దేశ ప్రజానీకం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా బిలీవ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారంటే ఆ ఆలోచనని ఖచ్చితంగా సాధిస్తారో, ఆయన విజన్కి అంత స్ట్రెంగ్త్ ఉందనేటువంటి బిలీఫ్ ఇవాళ మన దేశ ప్రజానీకంలో ఉందనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చండి. ఎందుకంటే మృత్యుంజయ శర్మ గారు ఈ రకమైన ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు ఉండాలనే అంశాన్ని కోట్ చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగరంలో క్వాంటమ్ వ్యాలీ దిశగా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి అడుగులను ఆయన జస్ట్ గ్లాన్స్గా అలా టచ్ చేశారండి. ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే రాజ్ షమాని మరి అంత పెద్ద పాడ్కాస్టర్, ఆయన అన్ని మిలియన్ల కోట్ల మంది వీక్షకులు ఉన్నటువంటి పాడ్కాస్ట్ ఛానల్, ఆయన ఏం చెప్పారంటే I really like AP's CM. ఈజ్ నైస్. ఐ లైక్ ఏపీస్ సీఎం అని రాజ్ శర్మని చెప్పారు. అంటే ఇవాళ ఏపీ ప్రజానీకం చాలా క్లియర్గా ఆలోచించాలి. ఎటువంటి నాయకుడి సారథ్యంలో ఇవాళ మన రాష్ట్రం ముందుకు వెళ్తోంది. రాజ్ శర్మని చెప్పిన ఆ మాట తరువాత మృత్యుంజయ శర్మ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి వర్డ్స్ అనేవి నిజంగా గోల్డెన్ వర్డ్స్ అని భావించాలి. ఇవాళ ఏపీ యొక్క గోల్డెన్ ఫ్యూచర్ని ఆయన అక్కడ పోర్ట్రేట్ చేశారు అనిపించిందండి. ఎందుకంటే అమరావతి నగరం ఎంత అత్యద్భుతంగా నిర్మాణం అవుతోంది, ఇటువంటి నగరం నిర్మాణం కావడం మన దేశానికి ఎంత అవసరంగా ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఎవరైనా నోబెల్ బహుమతి సాధించినట్లయితే వారికి 100 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తామని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కారణంగా ఏ స్థాయి ఎక్స్పోజర్ అనేది వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్కి క్రియేట్ అయింది. ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఇమీడియట్గా రాజ్ శర్మని మాటలకి కంటిన్యూషన్గా మృత్యుంజయ శర్మ గారు షేర్ చేసుకున్నారు. అంటే అంత నమ్మకం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ దేశంలో ఉన్నటువంటి అవగాహన పరులు, ఆలోచన పరుల్లో ఉంది. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే కొద్దిమంది బావిలో కప్పల్లాగా ఇటువంటి ఒక నాయకుడు మన రాష్ట్రాన్ని ఎంత పురోగతిగా నడిపిస్తున్నా కూడా కేవలం రాజకీయ విమర్శలు చేయడం, ఒక ఆటవిక రాజ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, పురోగతిని, ప్రగతిని కాంక్షించే ప్రజానీకమంతా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ సామాన్య ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఓటర్లు కాదు, దేశంలో పేరు కలిగినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ ఎండ్ పార్ట్ లాస్ట్లో మనం గమనించినట్లయితే రాజ్ శర్మని సింపుల్గా 2 wordsతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు, ఇతరత్ర అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. బట్ ఆయన అడుగులు మాత్రం ఎప్పుడు ప్రోగ్రెసివ్గా వెళ్తాయి, ప్రోగ్రెస్ దిశగా పడతాయి, ప్రగతిని మాత్రమే కాంక్షిస్తాయి. అటువంటి ప్రగతిని ఆలోచించగలిగేటువంటి నాయకుడి యొక్క ఇంపార్టెన్స్ని ఆయన గుర్తు చేస్తూ ఆ వీడియోని కంక్లూడ్ చేశారు. సో ఇంత ఇంపార్టెన్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ విధంగా మన భారతదేశం చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకుంది. ఏపీ ప్రజానీకం ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా అర్థం చేసుకున్నారనే విషయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.